ఈ అన్య మతస్థులకు మాత్రమే ఎస్పెషల్లీ ఉండేది. ఇప్పుడు ఒక క్రిస్టియన్ చర్చిలోకి వెళ్ళాలంటే అన్య మతస్థులు ఎవరైనా సరే పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని మెడలో తాయెత్తులు అయ్యి కట్టుకొని వెళ్ళి నేను వాక్యం చెప్తాను, సంఘ కాపరిగాను పాస్టర్ గాను ఉంటానంటే ఎవరు ఒప్పుకోరండి. అలాగే ఒక మసీదులోకి వెళ్ళి నేను ఖచ్చితంగా నా మెడలో కాషాయం ధరించేసి నేను వెళ్ళి అక్కడ టెంకాయలు కొట్టేసి పూజలు పూలదండలేస్తానంటే ఒప్పుకోరండి. సంబంధిత ప్రాంతాలకు, మత సంబంధితమైనటువంటి ప్రాంతాలకు కొన్ని నియమాలు ఉంటాయి. ఒక హిందువుగా వెళ్లే వాళ్ళు డిక్లరేషన్ ఏమి ఇచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. హిందూ ఏతరులు ఎవరైతే ఆ దేవుడిని దర్శించడానికి లేదంటే ఏ పని మీద దేవాలయంలోకి అడుగు పెడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను, ఈ కారణం చేత నేను ఇందులో ఈ కారణం చేత నేను విశ్వసిస్తున్నాను అని చెప్పేసి తమ యొక్క అభిప్రాయాన్ని చెప్పి లోపలికి అడుగుపెట్టి వాళ్ళు వెళ్ళిన పని దైవ దర్శనం మీద వెళ్ళారా ఇంకో కారణం మీద వెళ్ళారా అనేది చూసుకొని బయటికి నిష్క్రమించాల్సిన అవసరం అయితే ఉంది. డెఫినెట్ గా అది ఏ మత ప్రాశస్త్యమైనా సరే అది కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిన విషయం. ఒక తిరుపతనే కాదు. ఈ కళ్యాణ్ గారు హిందువు కాబట్టి ఆయన ఆల్రెడీ దీక్ష స్వీకరించి ఆ దీక్షను విరమించడానికి వెళ్తున్నాడు కాబట్టి, సాధారణ భక్తుడి కింద వెళ్తున్నాడు కాబట్టి ఆయన ఏమి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. అట్లా అడిగారు అంటే దాన్ని అదే ఒక చర్యకు ప్రతి చర్య లాగా మమ్మల్ని అడిగారు కాబట్టి మీరు చేయాల్సిందే అని చెప్పేసి అంటే పిచ్చోళ్ళ సామెతగా అవుతుంది తప్ప అదేమి తెలివిగల్లోళ్ళ సామెతగా అయితే అవ్వదండి. ఓకే. ఏంటి మెగా బ్రదర్ నాగబాబు గారికి రాజ్యసభట, అలాగే జనసేనలకు కూడా చాలామందికి నామినేటెడ్ పోస్టులు షురూ అయినాయట. టీటీడీలో కూడా చాలా కీలక భూమికి పోషించిపోతుందట జనసేన, నిజమా? ఈ అటా అని పెట్టారు. నాకు కూడా అటాలాగే ఉంది. క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మాకు కూడా పైనుంచి ఏమి ఇప్పటి వరకు లేదండి. కానీ టీటీడీ బోర్డులో ప్రస్తుతానికైతే 2 బోర్డు సభ్యులకు అవకాశం కల్పిస్తున్నారు అని చెప్పేసి అయితే మాకు అంతర్గతంగా ఉన్నటువంటి సమాచారం. అవి పేర్లు ఏంటివి అనేది మేము బహిర్గతంగా చెప్పకూడదు, మాకు పార్టీ నుంచి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏది రాలేదు కాబట్టి. మీలాగే మాకు కూడా ప్రస్తుతానికి ఉన్న సమాచారం అటేనండి. ఓకే. అంటే నాగబాబు గారికి కూడా రాజ్యసభట అది కూడా అటా వచ్చిందా, మీ వరకు రాలేదా? సార్ అటే వచ్చింది, మాకు కూడా అంతే వచ్చింది సార్. కంప్లీట్ గా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ఏమీ లేదండి. హ్యాపీగా ఉందా అరుణ గారు? నాగబాబు గారు ఒక కీలక నాగబాబు గారికి రాజ్యసభ ఇస్తే నేనైతే ఎగిరి గంతేసినట్టేనండి. సో ఇవ్వాలి, దానికి న్యాయం చేసినట్టేనా? వాళ్ళకి అలాగే సమాజం పట్ల బాధ్యత ఉండి నిస్వార్థంగా రాజకీయాల్లో కొనసాగుతున్న వాళ్ళకి బాధ్యతలు అప్పగిస్తే సొసైటీ బాగుపడుతుంది, ఆ పదవికి కూడా విలువ వస్తుందండి 100%. ఆయనకి ఎలాంటి స్వార్థమో తెలియదు. వ్యవస్థ పట్ల ఏదో చెయ్యాలి, మనం కూడా ప్రజలకి 10 మందికి ఉపయోగపడాలి అనేటువంటి ఒక జిజ్ఞాస ఉన్న వ్యక్తి నాగబాబు గారు. అట్లాంటి వ్యక్తికి ఒక అవకాశం కల్పిస్తే డెఫినెట్ గా ఆయన సమాజాన్ని బాగు చేస్తాడనేది నేను బలంగా నమ్ముతాను. ఆయనకి దగ్గరగా ట్రావెల్ అవుతున్న వ్యక్తిని కాబట్టి నాకు ఆయన గురించి పూర్తిగా తెలుసు. ఓకే. శేఖర్ రెడ్డి గారు సార్ నమస్తే అండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి పవన్ కళ్యాణ్ గారు టూర్, స్వామిని దర్శించుకుంటారు, అక్కడ మాల తీస్తున్నారు, 2 రోజులు అక్కడే ఉండబోతున్నారు, మళ్ళీ వారాహి మీద వస్తారు, ఆయన కొన్ని అంశాలు ప్రస్తావిస్తారు. మరొక వైపు సుప్రీంకోర్టు ఈరోజు ప్రభుత్వాన్ని అసలు చివాట్లు పెట్టేసింది. ప్రభుత్వాన్ని అదంది ఇదందని వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ అవుతున్నారు, ఫుల్ జోష్లో ఉంటున్నారు అని. వాస్తవా? సుప్రీంకోర్టు తీర్పు ఏందనేది వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్స్ కాదు కదండి, ఒక మీడియా పర్సన్ గా మీకు కూడా తెలిసి ఉంటుంది. మేము దాని గురించి చెప్పాల్సిన పని లేదనుకుంటాం. మీకు సార్ పదవి ఉందని, అధికారం ఉందని చెప్పేసి అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తే దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఇలాగే చేస్తాడు సార్. పదవి ఉందని, అధికారం ఉందని ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తే దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఇలాగే చేస్తాడు సార్. మహాప్రసాదానికి మహామాలిన్యం అంటింది అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు విశిష్టతను తగ్గిస్తే వెంకటేశ్వర స్వామి ఇదే చేస్తాడు సార్. ఇదే చేస్తాడు సార్ వెంకటేశ్వర స్వామి. ఏం చెప్పింది సార్ సుప్రీంకోర్టు ఈరోజు? పవన్ కళ్యాణ్ గారు రేపు తిరుపతికి వెళ్తున్నారు కదా, దీనికి సమాధానం చెప్పాలండి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది సార్? ల్యాబ్ వద్ద కల్తీ జరిగినట్టు పక్కా ఆధారాలు ఉన్నాయా? ఆ ల్యాబ్ రిపోర్ట్ లో ఏముంది? అది పక్కా 100% అని లేదు కదా, కొన్ని సందర్భాల్లో ఇలా రావచ్చని కూడా స్పష్టం చేసింది కదా, మీరు మరి ఎలా నిర్ధారించారు? ఆ ఒక్క ల్యాబ్ రిపోర్ట్నే కాకుండా ప్రత్యామ్నాయంగా సెకండ్ ఆప్షన్ కి ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి అడిగారండి. ఇవి కాకుండా నెయ్యిని రిజెక్ట్ చేశాము, 4 ట్యాంకర్ల నెయ్యిని రిజెక్ట్ చేసి వెనక్కి పంపించాము అని చెప్పేసి టీటీడీ ఈఓ చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎలా కలిసింది అని చెప్పి చెప్తున్నారు. ఏ విచారణ ఆధారంగా చెప్తున్నారు? విచారణ చేసిన కమిటీ ఏంటి? ఆధారాలు ఏంటి? ఎక్కడ ఆధారాలు? ఎక్కడ సార్? సుప్రీంకోర్టు అడిగింది ఇవ్వండి. సుప్రీంకోర్టు ఈరోజు మీకు గోప గుయ్యమనేలా అడిగింది, నెత్తి ముట్టికాయలేసి అడిగింది, ఇవ్వండి సార్. ఇంకోటి సార్, మరి సీఎం గారు ఎలాంటి విచారణ చేయకుండా మీడియా ముందుకు వచ్చి కోట్లాది వెంకటేశ్వర స్వామి భక్తుల్లో
అలజడి రేగేలా, అశాంతి రేగేలా, ఎలాంటి ఆధారాలు లేకుండా జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి ఏ ఆధారంతో అడిగారు అని చెప్పి అడిగిందండి. దానికి సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు రేపు వెళ్తున్నారు కదా, సమాధానం చెప్పాలండి. ఇంకోటి సార్, ఏదైతే జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు ఎక్కడా ఒక కేసు నమోదు చేయలేదు, విచారణ చేయలేదు, ఎక్కడా కనీసం మాట్లాడకుండా మీరు సెప్టెంబర్ లో మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. 2 నెలలు గుడ్డిగాడితో పళ్ళుతో వేరని అడిగింది, సుప్రీంకోర్టు అడిగిందండి. 2 నెలలు ఏం చేశారు మీరని? ఈ 2 నెలలు తీరిగ్గా ఉండి మీడియా ముందుకు వచ్చి రచ్చ చేసి, గోల చేసి, ప్రతిపక్షం మీద బట్టకాల్చి మొహానేసి, ప్రతిపక్షాన్ని దుమ్మెత్తి పోసి, ప్రజల్లో అశాంతి రేపి, వెంకటేశ్వర స్వామి భక్తుల్లో అనుమానాలు రేపి, ఈ రోజు తీరిగ్గా సిట్ వేశారు. ఎందుకు వేశారా సిట్ అని అడిగింది. సిట్ ఆంతర్యం ఏంటని అడిగింది. దానికి సమాధానం చెప్పండి సార్. ఇంకోటి సార్, రిజెక్ట్ అయిన నెయ్యి వాడినట్లు ఎక్కడైనా మీకు ఆధారం ఉందా? రిజెక్ట్ అయిన నెయ్యి మీరు వాడారంటున్నారు కదా, లడ్డు కల్తీ జరిగింది అన్నారు. మరి కల్తీ జరిగి ఉంటే లడ్డూని ఎక్కడైనా పరీక్ష చేశారా? పరీక్ష చేసి ఉంటే ల్యాబ్ రిపోర్ట్ బయట పెట్టండి. మీరు లడ్డు కల్తీ అయింది అన్నారు కదా సార్, మరి ఆ లడ్డూని కల్తీ చేసిన లడ్డూని పరీక్ష చేశారా వీళ్ళు? ఒక్క లడ్డూని కల్తీ పరీక్ష చేశామని చెప్పండి అని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది, చెప్పండి. మేము మొదటి రోజు నుంచి ఇదే అడుగుతుంటే మమ్మల్ని ఒక హిందూ ద్రోహులుగా, వెంకటేశ్వర స్వామి ద్రోహులుగా మాట్లాడేగా. మరి ఈ రోజు వెంకటేశ్వర స్వామి చుట్టూ రాజకీయాలు నడిపి వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకున్నటువంటి వీళ్ళు చిత్తశుద్ధి ఉంటే వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పడమే కాదు, రాజీనామా చేయమను. ఈ రోజు ప్రజలు అడుగుతున్నారు సార్, ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక రోజు అడిగారండి, వీళ్ళు మనిషి పుట్టికే పుట్టారా అని అడిగారు ఆ రోజు. ఈ రోజు ప్రజలు అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు నిజంగా మనిషి పుట్టికే పుట్టంటే రాజీనామా చెప్పని ప్రజలు అడుగుతున్నారు. వెంకటేశ్వర స్వామి భక్తులు అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పండి సార్. ఏంటి సార్, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గుడుల మీద అపచారాలకు ప్రాయశ్చిత్తంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారా? మా చెల్లెమ్మ చెబుతుంది. సనాతన ధర్మ పరిరక్షకుడా ఎవరమ్మా? అసలు సనాతన ధర్మం అనేది ఏడబుట్టిన తల్లి? రాముడు క్వాలిటీస్ ఏంటి, ఈయన క్వాలిటీస్ ఏంటమ్మా? శ్రీరామచంద్రమూర్తి క్వాలిటీస్ ఏంటి, ఈయన క్వాలిటీస్ ఏంటి? ఈయనేమేం మాట్లాడాడు తెలుసా తల్లి? సనాతన ధర్మమా? సనాతన ధర్మంలో భార్యని విడిపించొచ్చా? సనాతన ధర్మంలో భార్యని విడిచిపెట్టినటువంటి సందర్భం ఉందా? ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యను ఉద్ధరించిన వాడే భర్త అని సనాతన ధర్మంలో రాసింది. నాకు కుదరలేదు నేను వదిలేశాను అని చెప్పి ఎక్కడ సనాతన ధర్మంలో ఉన్నది? అరుణ గారు మధ్యలో డిస్టర్బ్ చేయదండి, వాళ్ళ టైం వచ్చినప్పుడు మాట్లాడండి. సనాతన ధర్మంలో ఎక్కడ కూడా అరుణ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. కాంగా ఉండండి. సనాతన ధర్మం అరుణ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి భార్య ఉన్న బహుభార్యతో ఉంది తెలుసా మీకు? సనాతన ధర్మం గురించి మీరే మాట్లాడాలి, మేమే దెయ్యాలు వేదాలు వహించినట్లుంది. ఇంకా టాపిక్ మార్చండి. ఇంకా అధికారం నుంచి విపక్షంలో కూర్చోబెట్టిన భార్యల టాపిక్ వదలా మీకు. ఇంకా భార్యలు మీ టైం వస్తుంది మాట్లాడు, మీ టైంలో మాట్లాడు. సాక్షాత్ వెంకటేశ్వర ఒక భార్యను వెళ్ళగొట్టి ఇంకో భార్యను పెట్టి ఒక భార్యను వెళ్ళగొట్టి ఇంకో భార్యను ఇంట్లో పెట్టుకోలేదండి. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి కూడా 2 భార్యలు ఉన్నారండి. మీరు నేను మా ఫ్రెండ్ సమక్షంలో బ్యాప్టిజం తీసుకున్నానని మాట్లాడారా లేదా పవన్ కళ్యాణ్ గారు? బ్యాప్టిజం తీసుకున్నాను నేను అని చెప్పి. మరి బ్యాప్టిజం తీసుకున్నాను గర్వాప్సి ఎప్పుడయ్యాడండి? భార్యల టాపిక్ అనేది దయచేసి స్కిప్ చేసి మాట్లాడండి, లేదంటే ఇప్పుడు మొత్తం టాపిక్ అంతా తేవాల్సి వచ్చింది. నేను మాట్లాడు. మీ దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి మొత్తం ఈ రోజు మాట్లాడి చూపించండి అమ్మా. మాట్లాడారు కదా, మరి ఆయన మాట్లాడిన గర్వాప్సి కానోడు ఈ రోజు తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెళ్తుంటే డిక్లరేషన్ అడుగుతాం ఖచ్చితంగా. ఎందుకు అడగాం? ఇవ్వమని చెప్పు డిక్లరేషన్. గర్వాప్సి ఎప్పుడే బ్యాప్టిజం తీసుకున్నాను పవన్ కళ్యాణ్ గారు అన్నారా లేదా? బ్యాప్టిజం తీసుకున్నాను పవన్ కళ్యాణ్ గారు అన్నారా లేదా? వర్మ గారు క్రాష్ టాక్ చేస్తే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. పర్సనల్ గా వద్దులేండి, పాయింట్ లోకి రండి. సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు మీటింగ్ లో కూర్చొని దేశంలో అశాంతికి కారణం, దేశంలో అల్లర్లకు కారణం హిందూ నాయకులు అని చెప్పి మాట్లాడారు కదా. మరి అలా అతను సనాతన ధర్మ రక్షకుడా? హిందూ నాయకుల గురించి మాట్లాడిన సనాతన ధర్మ రక్షకుడా? పెరియార్ నాకు ఆదర్శం అన్నారు సార్. హిందూ మతాన్ని వ్యతిరేకించి హిందూ గుడులను కూలగొట్టి హిందూ దేవులను అవహేళన చేసిన పెరియార్ ఆదర్శం అన్న అతను ఈ రోజు ఆయన సనాతన ధర్మ రక్షకుడా? ఎవరికి ప్రాయశ్చిత్తం?
వెంకటేశ్వర స్వామి ప్రతిష్టతని, వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతని దిగజార్చిన మీరు ఈ రోజు వెంకటేశ్వర స్వామి ప్రాయశ్చితం చేయండి. మా తప్పైపోయింది స్వామి అని చెప్పి పొర్లు దండాలు పెట్టండి. ఈ రోజు మా తప్పైపోయింది స్వామి అని చెప్పి వెంకటేశ్వర స్వామి దగ్గర గుంజీలు తీయండి. ఈ రోజు మా తప్పైపోయింది అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి కోట్లాది భక్తులకి క్షమాపణ చెప్పండి. ఈ రోజు క్షమాపణ చెప్పండి. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయాలకు వెంకటేశ్వర స్వామి సార్ ఒక్క నిమిషం సార్ వర్మ గారు చెప్పండి. ఎందుకు వాడారో తెలుసా సార్ వీళ్ళు? సార్ ఎందుకు వాడారో తెలుసా సార్? వెంకటేశ్వర స్వామి ఎందుకు వాడారో తెలుసా సార్? వీళ్ళు మద్యం ఫుల్లు సార్, మద్యం ఫుల్లు. తల్లికి వందనం నిల్లు, బడికెళ్లే పిల్లల జోవికి చిల్లు సార్. మద్యం ఫుల్లు. రైతన్న పెట్టుబడికి సాయం నిల్లు, కొనుగోలుదారుడు జోబికి చిల్లు. మద్యం ఫుల్లు. ఏదైతే మత్స్యకార భరోసా నిల్లు. మద్యం ఫుల్లు. అమ్మఒడి ఆసరా చేయూత నిల్లు. మద్యం ఫుల్లు. ఫీజు రియంబర్స్మెంట్ నిల్లు. మద్యం ఫుల్లు. మెడికల్ కాలేజీలకి చిల్లు. ఇలా ఇన్ని సంఘటనలు ఉన్నాయి. మద్యం ఫుల్లు. రాష్ట్రంలో అత్యాచారాలు ఫుల్లు. ఆ మహిళలకి రక్షణ నిల్లు. ఇవన్నీ వస్తాయని చెప్పి వెంకటేశ్వర స్వామి మీద వీళ్ళు చేసిన రాజకీయాన్ని ఈ రోజు సుప్రీంకోర్టే గుయ్యమనేలా చెప్పిందండి. సమాధానం చెప్పండి. దేవుని రాజకీయాల్లోకి ఎందుకు లాగారని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దానికి సమాధానం చెప్పకుండా ప్రాయశ్చిత దీక్షలంట. సనాతన ధర్మంలో ఎక్కడ రాసిందండి ఒక భార్యని వెళ్ళగొట్టి ఇంకో భార్యని పెళ్లి చేసుకోమని? ఎక్కడ రాసింది? వన్ మినిట్ శేఖర్. ఆనంద్ సార్, మొగ ఆనంద్ సార్ గారు. అయ్యా చెప్పండి సార్. నమస్కారం సార్. శేఖర్ రెడ్డి గారు చాలా అంశాలు తెచ్చారు. గోప గుయ్యం అనిపించిందట సుప్రీంకోర్టు మీకు. మరొకటి, రోజా గారు కూడా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆవిడ యాక్టివ్ అవుతున్నట్టున్నారు. ఆవిడ ఒక వాయిస్ ఒకటి ఇచ్చారు. ఆ వాయిస్ వినండి, విన్నాక మీరు మాట్లాడితే కానీ. రోజా గారు బయట ప్లే చేయండి వాయిస్. నింద వేసి ఈరోజు శ్రీవారి భక్తులందరి మనోభిప్రాయాల్ని దెబ్బతీశాడు. ఈ కేసులో సుప్రీంకోర్టు కనుక కరెక్ట్ గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అనుకో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎందుకంటే మీరే చూశారు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, ఆయన మీద నింద వేయాలి, ఆయన్ని హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది. ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ కి తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది. అందుకే మేము మొదటి నుంచి అడిగాము, సుప్రీంకోర్టులో విచారణ జరగాలి, సిబిఐకి డైరెక్షన్ ఇచ్చి విచారిస్తే ఖచ్చితంగా మత కల్లోలాలు సృష్టించాలనుకున్న చంద్రబాబు నాయుడు అనుకో అందరికీ కూడా బుద్ధి చెప్పే అవకాశం దొరుకుతుందని. రైట్. ఆనంద్ సార్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకి నమస్కారం సార్. ఇప్పుడు రోజా గారి మాటలకి ఏం కౌంటర్ ఇస్తాం సార్? ఆవిడ ఏం మాట్లాడుతున్నారు? ఎలక్షన్లు ముగిసి ఇంకా 3 నెలలు అయింది. వాళ్ళకి ప్రజా కోర్టు ఏ విధమైన తీర్పు వాళ్ళకి ఇచ్చింది, మాకు ఇచ్చింది. ఇంత అఖండ మెజారిటీతో మాకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇస్తే ప్రజారంజకంగా ఈ 3 నెలల నుంచి మేము పరిపాలిస్తూ వాళ్ళు చచ్చిన పాముని చంపాల్సినటువంటి ఆవశ్యకత కూటమికి ఎందుకు ఉంటుంది చెప్పండి? ఇది కోర్టులో ఉన్న అంశం. మేము చర్చలో పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే ఇళ్ళలగ్గానే పండగ. కోర్టు విచారణ చేపెట్టి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. అది వాళ్ళకు ఉన్నటువంటి డిస్క్రిమినేషన్ పవర్. దాన్ని మనం విని ఊరుకోవాలి తప్ప దాన్ని ప్రతి వ్యాఖ్యానించడం, దానికి విశ్లేషణ చేయడం, వివరణాత్మకంగా ఇక్కడ చెప్పడం, డిబేట్లో చెప్పడం అనేది చట్టరీత్యా అది కరెక్ట్ కాదు. అందుకే మేము ఆ అంశాన్ని పక్కన పెట్టి రోజా గారు తిరుపతికి రోజుకి ఎన్ని వేల మందిని పంపేవారు, ఆవిడ లెటర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ లెటర్ ప్యాడ్ మీద ఎంతమందిని పంపించింది ఆవిడ రోజుకి? ఆవిడ మీద ఎటువంటి ఆరోపణలు వచ్చినాయండి? ఎన్ని లక్షల రూపాయలు కేవలం దర్శనం నిమిత్తం పంపించి ఆవిడ సంపాదించిందనే ఆరోపణలు వచ్చినాయి. 3,75,000 మందిని VIP దర్శనాలకు పంపారు 5 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం. అన్ని లెటర్ల అంతమందిని VIP దర్శనాల అంతమందికి ఎప్పుడన్నా చరిత్రలో ఉందండి? ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి బాధ్యత ఏమిటంటే ఒక
తిరుమల తిరుపతి లాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ఒక అపశృతి దొర్లింది, అపచారం జరిగింది, అక్కడ కల్తీ జరిగింది, అక్రమ వ్యాపారం జరిగింది, అవినీతి జరిగింది అని గత ప్రభుత్వ వైఫల్యాల్ని ఆయన దృష్టికి వచ్చింది కాబట్టి ప్రజలకి తక్షణం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి చెప్పారు. మళ్ళీ అదే లడ్డూని చక్కదిద్దారు. మంచి నెయ్యిని తెచ్చి, మంచి దినుసులను తెచ్చి, దాన్ని మళ్ళీ తయారు చేసి రుచికరమైనటువంటి మహాప్రసాదాన్ని, పూర్వం ఉండేటటువంటి మహాప్రసాదాన్ని భక్తులకు ఇచ్చే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తప్పండి, ముఖ్యమంత్రి గారు చేయాల్సింది అదే కదా. తప్పును ఎత్తి చూపించారు, ప్రసాదాన్ని మళ్ళీ రుచికరంగా మార్చారు, దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పోలీస్ దర్యాప్తు జరుగుతుంది, సిట్టు దర్యాప్తు. మీ అధికారంలో ఎన్ని సిట్లు వేశారు, ఎన్ని స్టాండ్లు తీశారు? సిట్లకి శ్రీకారం చుట్టింది మీరే కదా, 100 సార్లు. ఈవేళ కోర్టులో మాకేదో మొట్టికాయలు తగిలాయని, సుప్రీంకోర్టులో లెంపకాయలు తగిలాయని చెప్పి వాళ్ళు ఆనందపడిన అభ్యంతరం లేదు. కానీ 3000 పై చిలుకు మొట్టికాయలు గతంలో 5 ఏళ్లలో ఈ ప్రభుత్వానికి ఇక్కడ హైకోర్టులో, అక్కడ సుప్రీంకోర్టులో తగిలిన మాట, కోర్టులు కొట్టిన మాట, ఒకసారి ఆ చరిత్రని గుర్తు చేసుకోమని కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళకి చెప్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తాము. కాబట్టి ఈ గత 15 రోజులుగా లడ్డూ ప్రసాదం పైన అనేక ఛానల్లో, అటు జాతీయ ఛానల్లో, ఇటు మన ప్రాంతీయ ఛానల్లో, మన తెలుగు ఛానల్లో ఈ చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క ప్రభుత్వ అధికారులు 7-8 సైంటిస్టులు, అనేక రంగాలకు చెందిన CFTRI, ఫుడ్ FSSI, ఇటువంటి సైంటిస్టులు అందరూ కూడా దాని మీద ఒక కమిటీ వేసి వాళ్ళు దాన్ని, ఆ లడ్డూ ప్రసాదాన్ని పరీక్ష చేసి రిపోర్ట్స్ అన్ని ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఓకే, అవన్నీ కోర్టు ముందుకు వెళ్ళబోతున్నాయి. ప్రైమరీ దశలో కోర్టుకి ఫుల్ సైజ్ పిటిషన్ని, ఫుల్ సైజ్ రిపోర్ట్ని ఫర్నిష్ చేయలేదేమో, అది వాళ్ళు అడుగుంటారు. అవన్నీ జరుగుతున్నాయి. అల్టిమేట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాబోతుంది. వచ్చినప్పుడు ఎవరికి లెంపకాయ, ఎవరికి ముట్టికాయ, దేవుణ్ణి ఎవరు రాజకీయాల్లోకి లాగారు అనేది ఆ న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం తప్పకుండా తేల్చి చెప్తుంది. ఓకే, ఆన్సర్ గారు, ఆన్సర్ మరొక అంశం, పవన్ కళ్యాణ్ గారు ఏంటి, సనాతన ధర్మం ఏంటి అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మొన్న పేరు నాని గారు కూడా ఆ రకంగానే మాట్లాడారు. వైసీపీ నేతలు ఎవరు బయటకు వచ్చినా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావన వస్తే ఇదే మాట్లాడుతున్నారు. మళ్ళీ పర్సనల్ అటాకులు ఫ్యామిలీని. సార్, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 19th సెంచరీ ఎర్లీ డేస్ లోనే మా ఫోర్ ఫాదర్స్ కంటే ముందే మేము క్రిస్టియానిటీ కన్వర్ట్ అయ్యాం, మేము కన్వర్టెడ్ క్రిస్టియన్ మేము అని ఆయన కుండబద్దబుట్టినట్టు చెప్పాడు. అటువంటి ఫ్యామిలీ, అటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి డిక్లరేషన్ అడుగుతారు. డిక్లరేషన్ అంటే డినై చేయడం కాదు, బహిష్కరించడం కాదు, షరతులు విధించడం, నిబంధన. బైబిల్లో కూడా అనేక నిబంధనలు ఉన్నాయి. అంటే నా అనుమతి తీసుకుని లోపలికి రా. ఎందుకంటే క్రిస్టియన్స్ ఏమని చెప్తారంటే హిందూ దేవుళ్ళని సైతాన్లు అంటారు, హిందువుల్ని అన్యులు అంటారు, అన్యజనులు అంటారు, వాళ్ళు దైవజనులు అని వాళ్ళు పిలుచుకుంటారు. వెంకటేశ్వర స్వామి బొమ్మ కనబడితే సైతాను ఉంది, బాగుంది, ఇక్కడ తీసేయండి బొమ్మ అంటారు. కృష్ణుడు బొమ్మ కనబడితే తీసేయమంటారు, సాయిబాబా బొమ్మ కనబడితే తీసేయమంటారు, ఇట్లా రాముడు బొమ్మ కనబడితే తీసేయమంటారు, సైతాన్ అని పిలుస్తారు. కనకదుర్గమ్మ కనబడితే సైతాన్ వచ్చిందంటారు. వాళ్ళ భాష అది, వాళ్ళకి ఇతర మతాల పట్ల ఉన్నటువంటి అవగాహన అది. భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే, లౌకికవాదం ఏం చెప్తుందంటే పరమత సహనం, పరమత గౌరవం భారతదేశంలో ఉండాలి అని చెప్తుంది, సెక్యులర్ స్టేట్ అని చెప్తుంది. కానీ ఇక్కడ వాళ్ళకి అది లేదు. వాళ్ళు వచ్చి చూస్తామంటే, దర్శిస్తామంటే మాకు కొన్ని షరతులు ఉంటాయి హైందవ సొసైటీలో. ఆ షరతులు మీరు అంగీకరించి మా అనుమతి తీసుకుని లోపలికి రండి, మేము మిమ్మల్ని నిషేధించలేదు. ఇప్పుడు నా ఇంటికి వచ్చినప్పుడు కాలింగ్ బెల్ కొడతారు, ఎస్ నేను తలుపు తీసుకురామంటే మీరు లోపలికి రావాలి. దిస్ ఈస్ ద అక్కడ దానికి కొంత మార్పు ఎప్పుడో పెట్టారు, 1989లో ఎప్పుడో పెట్టారు అది సిస్టమ్, అది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు. కాబట్టి ఇవన్నీ పాటించి ఆయన వెళ్ళాలి తప్ప సంతకం పెట్టను నేను ఎందుకు సంతకం పెట్టాలి? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా సెక్యులరిజం? అలాగైతే దేశంలో దళితుల మాట ఏంటి? ఎంతమంది దళితులను ఊచకోత కోసాడండి ఈయన. ఎన్ని వేల మంది దళిత మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
ఏ దళిత అధికారులు, డాక్టర్లు, లాయర్లు, జడ్జిలు, కాంట్రాక్టర్లు ఎంతమందిని, ఆఖరికి డ్రైవర్, ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని, తన దగ్గర పనిచేసే దళిత డ్రైవర్ని మా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఆకలితో కడుపుకి ఆ నకనకలాడే ఆకలితో ఒక మామిడికాయ కోసుకున్నాడని ఉరిది చంపారే. దాని మీద కేసు పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు? విచారణ వేశారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ కుటుంబానికి 1 లక్ష రూపాయలు సాయం చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ కుటుంబానికి 1 ఎకరం భూమి ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ కుటుంబానికి 1 ఉద్యోగం ఇచ్చారా? ఏం చేశారు మీరు దళిత సమాజానికి? ఆనంద్ గారు ఏంటి పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ ఏంటి? ఆయన అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేక దశల్లో మెచ్యూర్ అవుతూ వస్తున్నటువంటి ఒక యువనేత. ఆయన మొదట్లో ఆయన మీద చెగువేరా ప్రభావం, భగత్ సింగ్ ప్రభావం, అల్లూరు సీతారామరాజు ప్రభావం, అలా వస్తూ పెరియార్ అంటే అక్కడ అర్థం ఏంటంటే పెరియారు నాస్తికుడనే ఒక కోణం. పెరియార్లో అంబేద్కర్, పెరియారు ఇద్దరు కూడా ప్రాణ స్నేహితులు. నారాయణ గురు, అంబేద్కర్, గాడ్గే బాబా వీళ్ళంతా అంబేద్కర్కి సలహాలు ఇచ్చినటువంటి మహానుభావులు. అందుకే అంబేద్కర్ చెప్తాడు, నా ప్రాచీన గురువు బుద్ధుడైతే నా ఆధునిక గురువు పూలే అని చెప్తాడు. నా సహచరులు నారాయణ గురు, పెరియారు, గాడ్గే బాబా. అంబేద్కర్ చనిపోతే 13 రోజులకి గాడ్గే బాబా బెంగ పెట్టుకుని చనిపోయాడు సార్, అన్నపానీయాలు మానేసి. అలాగే పెరియారు, అంబేద్కర్ కూడా అటువంటి, అంటే పెరియార్ని ఆదర్శంగా తీసుకోవడం అంటే అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కరిజం అంటే నాస్తికిజం కాదు, నాస్తికత్వం కాదు. అంబేద్కర్ ఏం చెప్పాడు? ఈ దేశం, నేను పొరపాటున హిందూగా పుట్టాను కానీ హిందూగా చావను అని చెప్పి ఏం చేశాడు? క్రిస్టియానిటీలోకి వెళ్లకుండా, ముస్లింలోకి వెళ్లకుండా బౌద్ధిజం తీసుకున్నాడు. అందుకే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్తారు, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం సంస్కార గంగ, నా దేశం కరుణాంతరంగ అని చెప్తాడు. కరుణాంతరంగ అంటే బుద్ధుడు మించిన కరుణామయుడు ఈ సృష్టిలో, జగత్తులో ఎక్కడ ఎప్పుడు లేడు. మరి అక్కడెక్కడి నుంచో వచ్చిన కరుణామయుడిని దేవుడిగా పూజించే వీళ్ళు తిరుపతి వస్తానంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఊరుకుంటాడు? ఒక ఉప ముఖ్యమంత్రి, అక్కడ కల్తీ జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అక్కడ అపచారం జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఓకే, అక్కడ అవినీతి జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ ఉప ముఖ్యమంత్రి ఎలా ఒప్పుకుంటారు? అది తేలిన తర్వాతే నువ్వు రావాలి. అయినా నువ్వు దేవుని చూడడానికి వెళ్ళాలంటే నీ పార్టీ క్యాడర్ని అంతా రమ్మంటావా? నీ భార్యను తీసుకుని వెళ్ళాలి, సతీ సమేతంగా దర్శనం చేసుకోవాలి. ఎప్పుడైనా ముఖ్యమంత్రి హోదాలో దేవుడికి పట్టు వస్త్రాలు భార్య సమేతంగా, సతీ సమేతంగా ఇచ్చారా? లేదే. ఆనాడు దేవుడు ఆ అక్షంతలైతే ఏదో దులిపేసుకుని అక్షంతలను ఏదో నెత్తి మీద ఏదో కాకి నట్టేసినట్టుగా ఆయన ఏ విధంగా నటించాడు ఆ రోజు? శ్రీవారి అక్షంతలు అంటే ఏ ప్రపంచం కళ్ళకద్దుకుంటారు సార్, బంగారాన్న పారేస్తాం కానీ అక్షంతలు పారేయం. మీకు దర్గాలోకి వెళ్ళండి సార్, వాళ్ళు ఒక గులాబీ రేకులు ఇస్తారు, చిన్న బూందీ ఇస్తారు. అది మనం తినేటప్పుడు పొరపాటున ఒక్క రేణువు కింద పడితే 10 మంది ముస్లింస్ వచ్చి ఆ ప్రసాదం తీసుకుని కళ్ళకద్దుకుని తింటారు. అంటే ప్రసాదానికి అన్ని మతాల్లో కూడా అంత అపురూపమైనటువంటి పవిత్రత ఉంది, ప్రాధాన్యత ఉంది. ఈవేళ మనం తిరుమల తిరుపతి లడ్డూ లాంటి మహాప్రసాదంలో కల్తీ జరిగిందనే ఒక విషయాన్ని ముఖ్యమంత్రి గారు బయట పెట్టినప్పుడు దాన్ని పట్టుకుని ముఖ్యమంత్రి గారు తప్పు చెప్పారు, ఆయన చెప్పడం తప్పు, ఆయనే తిరుమల తిరుపతి ప్రసాదాన్ని మలినం చేశారు, అందుకే కోర్టు ఎలాగంటుంది, లేకపోతే రాజకీయ పార్టీలు రాజకీయం చేశారు కోర్టు అంటుంది. ఇవి కాదు కదా సార్. ఒక్క నిమిషం ఆనంద్ గారు, అరుణ గారు ఒక్క నిమిషం అండి. శేఖర్ రెడ్డి గారికి ఏదో డౌట్ వచ్చినట్టు. శేఖర్ రెడ్డి గారు చెప్పండి సార్. ఒక విషయం అర్థం కావట్లా, ఆనంద్ సాగర్ గారు మాట్లాడుతూ జగన్ గారు ఉన్నప్పుడే కల్తీ జరిగింది, జగన్ గారు ఉన్నప్పుడే కల్తీ జరగబట్టి ఇప్పుడు వాళ్ళు దాన్ని సరిచేయడం కోసం మాట్లాడుతున్నారని అద్భుతమైన ప్రసంగిస్తున్నారు సార్. సార్ వీళ్ళు చెప్తున్న ఏఆర్ డైరీ ఎప్పటి నుంచి అండి ఇవ్వడం మొదలు పెట్టింది? మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు 1 లీటర్ నెయ్యి ఏఆర్ డైరీ ఇచ్చినట్టు చూపిమనండి చాలు, మాట్లాడదాం. జూన్ 12 నుంచి ఇచ్చింది. జూన్ 12 ఎవరండి అధికారంలో ఉన్నది? ఎవరి చేతిలో ఉన్నాయండి సిస్టమ్స్ మొత్తం? జూన్ 12 కన్నా ముందు 1 గ్రామ్ నెయ్యి, 1 ml నెయ్యి ఇచ్చిందా ఏఆర్ డైరీ? లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందని చెప్పి ఎలా మాట్లాడతారండి?
ఎలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందని? ఏ ఆధారాలతో మాట్లాడతారు? ఏ ల్యాబ్ ధృవీకరించింది? ఏ విచారణ సంస్థ ధృవీకరించింది? సరే ఓకే, కోర్టులో ఉన్నది సిట్ ఉన్నది కదా, తర్వాత చూద్దాం, దాని మీద డిస్కషన్ వెళ్తూ. నేను మాట్లాడాలి సార్, నేను ఒక్క విషయం మాట్లాడు. మోకా ఆనంద్ సాగర్ గారు ఫస్ట్ మొదలెట్టడమే కోర్టులో ఉన్న అంశం గురించి మనం మాట్లాడకూడదండి. అది మన కోర్టు ధిక్కారం చేసినట్టే. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు కోర్టులో ఉంది. మీరు మాట్లాడడం మానేశారా? గంటలు చర్చా కార్యక్రమాల్లో మాట్లాడారు. కోర్టు వ్యాఖ్యల మీద మాట్లాడకూడదు అంటున్నా, కోర్టులో ఉన్న దాని గురించి కాదు. వినాలి సరిగ్గా శేఖర్ రెడ్డి, కోర్టు వ్యాఖ్యల మీద నేను మాట్లాడని చెప్పాను. తీర్పులు ఇచ్చారు, మీడియా సంస్థలు తీర్పులు ఇచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు కోర్టులో ఉన్నాయి. కానీ మీరు శేఖర్ రెడ్డి, కోర్టు వ్యాఖ్యల మీద మాత్రమే నేను మాట్లాడనని చెప్పా, కోర్టులో ఉన్న దాని గురించి కాదు. జడ్జిల వ్యాఖ్యల మీద, కోర్టు వ్యాఖ్యల మీద మాట్లాడకూడదని నేను చెప్పా. తర్వాత ఏ నెలలో ఇచ్చారు, జూన్ లో ఎవరు అధికారులు ఉన్నారు అని అడుగుతున్నావు నువ్వు. జూన్ లో అధికారం మేమున్నా, అంతకు ముందు దానికి టెండర్లు ఇచ్చింది మీరు, నందిని నెయ్యిని క్యాన్సిల్ చేసింది మీరు, కొత్త టెండర్లు పిలిచింది మీరు, రివర్స్ టెండరింగ్ అని చెప్పుకున్నది మీరు, ఆదా చేసామని చెప్పుకున్నది మీరు, పొదుపు చేసుకున్నామని చెప్పుకున్నది మీరు, డబ్బులు కొట్టుకున్నది మీరు, అక్కడ దోచుకున్నది మీరు, తిరుపతిలో రెడ్లందరూ కలిసి లడ్డులు కల్తీ చేసింది మీరే 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 ఇంకెందుకు బుకాయిస్తావు? నీ మాటలు ఎవరు నమ్ముతారు ఇప్పుడు? నీ ప్రభుత్వం, నీ ముఖ్యమంత్రి మాటలు ఎవరు నమ్ముతాడు? ఎవరు నమ్ముతారు? మీ మాటలు నమ్మకే కదా మిమ్మల్ని 11 సీట్లకి పడగొట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా ఏంటి లేనిపోయిన మాటలు? ఎందుకు వచ్చిన మాటలు? మీరు పొరులు దండాలు పెట్టినా, అటు ఇటు తిరిగి మీరు దండాలు పెట్టినా, హై జంపులు చేసినా, లాంగ్ జంపులు చేసినా 5 ఏళ్ల వరకు మీ మాట ఎవరు విండు. మీరు చెప్పేది ఎప్పుడు ఇదే పరిస్థితి లేదు. మీరు ఏం చేశారో 5 ఏళ్లలో, ఎలా ఏడిపించారో రాష్ట్రాన్ని, ఎలా పీడించారో, ఎలా దోచుకున్నారో, ఎలా నాశనం చేశారో అందరికీ తెలుసు. కాబట్టి అందరూ మీకు మెదడులో ఉండాల్సిన అధికారులు ఉంటాయి. ఆనంద్ సార్ గారు, శేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు నీ ఎలా వచ్చింది ఏంటి వచ్చింది అన్నది సుప్రీం కోర్టులో దానికి విచారణ జరుగుతుంది, అది చెప్తారు. నెక్స్ట్ సిట్ రిపోర్ట్ వస్తుంది, అప్పుడు డిస్కస్ చేద్దాం. దాని మీద మనం పంచాయతీ పెట్టలేం. సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై ఎవరు కూడా వ్యాఖ్యానించకూడదు. అదే ఇప్పుడు అన్న చూడండి ఏమొస్తుందో. జూన్ 12 తర్వాత ఎవరైనా అధికారంలో ఉంది? చంద్రబాబు నాయుడు లేకపోతే మేమా? ఏం గుట్టిగా పళ్ళు తగ్గుతున్నారా? మీరు ఏం చేస్తా ఉన్నారా? జూన్ 12 ఒక్క కేసు ఎందుకు పెట్టలేదు మీరు? జూన్ 23 బయటకు వస్తే ఒక్క కేసు ఏం మాట్లాడతావు శేఖర్ రెడ్డి? ఎందుకు రాలేదా? వెంకటేశ్వర స్వామి రైట్, ఓకేనండి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీకు అబ్జెక్షన్ ఉంటే అది డిస్కస్ చేద్దాం. శేఖర్ ఉమ్మేసే రోజు ఉంది. ఒకటి సార్, వర్మ గారు, మాట్లాడే వాళ్ళకి ఒక రైమ్ ఉండాలి, పద్ధతి ఉండాలి, తల ఉండాలి, తోక ఉండాలి, సుత ఉండాలి, మొదలు ఉండాలి. సుత మొదలు లేకుండా, తల తోక లేకుండా మాట్లాడే వాళ్ళకి టికెట్ పిలిస్తే ఎట్లా సార్? నాకు అర్థం కాదు. ఇదేంటండి ఇటువంటి వ్యక్తులు? ఎతరోడు మాట్లాడేది వినరు, జరుగుతున్నది చూడరు, వాస్తవాలు మాట్లాడరు, ఏదో కథలు చెప్తారు, పిట్ట కథలు, ఏదో జనాలు చెవులు చిల్లులు పడిపోయాయి. గతవత్సరంతా కక్కారు 5 సంవత్సరాలు, సరిపోలేదా? సొల్లు మహాసభ పెట్టుకుని దాన్ని అధ్యక్షుడిగా చేసుకోండి జగన్మోహన్ రెడ్డి. పర్సనల్ గా వద్దు, డిబేట్ లో సాగిద్దాం. ఒక నిమిషం, ఏం మాట్లాడుతున్నావు? ఏంటి మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? మర్యాదగా మాట్లాడు. భాష నీకు మొన్న కూడా ఇచ్చిన వార్నింగ్ మళ్ళీ ఇస్తున్నా. నువ్వు భాష సరిగ్గా మాట్లాడకపోతే 4 కూల్చేస్తాను నా కొడక. పిచ్చి ఏంట్రా నీ భాష? ప్లీజ్ ఆనంద్ సార్ గారు పర్సనల్ గా వద్దు. అరుణ గారు రెస్పాండ్. అరుణ గారికి ఇవ్వండి. వెయిట్ ప్లీజ్ అండి, పర్సనల్ గా. అరుణ గారు సారీ సార్, అరుణ గారికి ఇవ్వండి. అరుణ గారు సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి. అరుణ గారు రెస్పాండ్. సార్, ఇవాళ కోర్టులో లడ్డుకు సంబంధించి వచ్చినటువంటి విషయంలో ప్రధానంగా సుప్రీంకోర్టు లడ్డులో కల్తీ జరగలేదు అని చెప్పేసి ఎక్కడా చెప్పలేదు. అలాగే కోర్టుకి నివేదిక ఇచ్చుకోవాల్సిన సిట్
ఒక ఒపీనియన్ తీసుకున్నప్పుడు సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకున్నారా లేదా, తీసుకోకముందే ఇలాంటి ప్రకటన ఎలా చేశారు, ఇది రాజకీయం ఎందుకు చేశారని మాత్రమే చెప్పింది తప్ప కల్తీ జరగలేదని ఎక్కడ మాట్లాడలేదు కోర్టు. ఈ విషయం మనం క్లియర్ గా తెలుసుకోవాల్సిన అంశం. ఫస్ట్ సిట్ లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్ గా రిపోర్ట్ మొత్తం సుప్రీంకోర్టుకి అందించుకోవాల్సిన బాధ్యత వాళ్ళు తీసుకోవాల్సింది. దీనికి రాజకీయాలకి ముఖ్యమంత్రి గారికి ఎలాంటి సంబంధం లేదు. రెండోది ఏఆర్ డైరీకి సంబంధించి జూన్ 12న మా ప్రభుత్వం ఉందని చెప్పేసి మాట్లాడారు, కానీ ఏఆర్ డైరీ టెండర్ ఇచ్చింది మా ప్రభుత్వం కాదు. జూన్ 12కి ఇంకా టీటీడీ బోర్డు మీద ఆధిపత్యం చేసేంతటి అవకాశం మా ప్రభుత్వం తీసుకోలేదు. గతంలో జరిగినటువంటి టెండర్ల మూలంగానే ఏఆర్ డైరీ జూన్ 12 నుంచి ఆ కోర్టు కార్యాలయానికి నెయ్యిని సప్లై చేయడం మొదలుపెట్టింది. ఇవన్నీ కూడా ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి కల్తీ జరిగిందా లేదా, కల్తీ జరిగితే కేవలం వెజిటేరియన్ ఆయిల్స్ మాత్రమే కల్తీ జరిగాయి లేదా నాన్ వెజ్ కూడా కలిసిందా క్లియర్ గా అనేది తేల్చాల్సింది సిట్ తేల్చాలి. ఈ విషయం ఆల్రెడీ కోర్టులో ఉంది. ఇవాళ ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటి అంటే, హిందుత్వం ఎంత అపహాస్యానికి గురైంది వైసీపీ పాలనలో అనడానికి నిదర్శనంగా ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అంశాలు. ఒక హిందూ దేవాలయం, అది కూడా చిన్న చితక దేవాలయం కాదు, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి హిందూ దేవాలయంలో క్రైస్తవ మతం ఆచరించే వాళ్ళు అక్కడ అధికారులుగా చలామణి అయ్యారు. దీని గురించి మనం మాట్లాడాల్సిన అంశం. ఒక క్రైస్తవ బోర్డులో హిందువులను పెట్టరు, ఒక ముస్లిం బోర్డులో హిందువులను పెట్టరు, బట్ ఒక హిందూ బోర్డులో అన్య మతస్థులకు ఎందుకు అవకాశం ఇచ్చారు అన్నది ప్రధానంగా మనం చర్చించాల్సిన అంశం. దీనిలోనే మేము ప్రధానంగా అప్పటి యొక్క గవర్నమెంట్ ని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపడుతున్న అంశం. లడ్డు యొక్క ప్రాశస్త్యము, దాని యొక్క పవిత్రత తెలియని వాళ్ళు అందులో అధికారులుగా ఉన్నప్పుడు ఇట్లాంటి అవకతవకలు జరగడానికి 100% అవకాశం ఉంది. అవి గతంలో చాలా చోట్ల మనం చూసాం. గంజాయి అమ్మటం ఒకటి, టికెట్ల వెనకాల వేరే అన్యమతానికి సంబంధించిన సూక్తులు రాయడం ఒకటి, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జరిగాయి కాబట్టి ఖచ్చితంగా అనుమానాలకు తావిచ్చే అంశాలు 100% ఉన్నాయి. అది పూర్తిగా సుప్రీంకోర్టుకి సిట్ నివేదిక ఇచ్చుకున్న తర్వాత సుప్రీంకోర్టు నుంచి వచ్చే ఆర్డర్స్ ని బట్టి మనం దాన్ని డిస్కషన్ చేసుకోవచ్చు. ఈ రోజు ఇచ్చిన సమాచారం ప్రకారము ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం తప్పుడు ఒపీనియన్ చెప్పింది అని చెప్పేసి సుప్రీంకోర్టు అనలేదు. గత ప్రభుత్వం క్లియర్ గా తప్పు చేసింది అని కూడా సుప్రీంకోర్టు ఎక్కడ నిర్ణయించలేదు. మధ్య మార్గంగా రెండో ఒపీనియన్ తీసుకోకుండా మీరు ఎలాగ బయట పెట్టారనేది మాత్రమే అడిగింది తప్ప కల్తీ జరగలేదనే విషయం సుప్రీంకోర్టు కూడా చెప్పలేదు. కాబట్టి అది రానున్న రోజుల్లో తేలిద్ది. ఈ లోపు ఎందుకు మీరు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం క్లీన్ చీట్ లో శుద్ధపోసలాగా ఉన్నట్లు, ఈ ప్రభుత్వమే నిజంగా మీరేమి చేయని తప్పుకు మేమే బురజల్లినట్లుగా ఎందుకు ఈ మాటలన్నీ కూడా మాకు అర్థం కాని విషయం. ఓకే, మీకు ఇష్టమైన రోజా గారు కూడా ఈ మధ్యన రెగ్యులర్ గా వస్తున్నారు, మళ్ళీ యాక్టివ్ అయిపోయారంటారా? అలాగే అధికార ప్రతినిధి అయింది కదండి, అధికార ప్రతినిధులు అన్నప్పుడు ఆటోమేటిక్ గా రావాలిగా, తప్పదు. మా డ్యూటీ అదే 100%. అధికార ప్రతినిధులు అంటేనే మీడియాని అటెండ్ చేయడం. సో యాక్టివ్ అయ్యారు, ఇదిగో అరెస్ట్ అదో అరెస్ట్ అన్నారు కదా, అదేం లేదు మాట. అప్పుడే కాదు సార్, వీళ్ళ అరెస్టుల మీద ఇప్పుడు ఫోకస్ పెట్టుకుంటే ప్రజలకు సంబంధించిన అంశాల నుంచి దృష్టి పక్కకు మళ్ళిద్ది. ముందు ప్రధానంగా ప్రజలకు ఏ హామీలు అయితే ఇచ్చామో దానికి సంబంధించి వనరులు సమకూర్చుకోవడం, ఇచ్చిన హామీలు నెరవేర్చడమే ప్రధానంగా వెళ్తున్నాము. ఈ మధ్యలో కొన్ని విపత్తులు వచ్చి పడుతూ ఉన్నాయి. స్పీడ్ గా వెళ్లే బండికి మధ్యలో స్పీడ్ బ్రేకర్ లాగా, లైక్ పరవాడలో ఇన్సిడెంట్ కానివ్వండి, విజయవాడ వరదలు కానివ్వండి, ఇట్లాగా కొన్ని సమస్యలు వచ్చి పడుతూ ఉన్నాయి. ఇటు సమస్యలను అధిగమించాలి, ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలి. కాబట్టి ప్రధానంగా మా దృష్టి అంతా కూడా రాష్ట్రం బాగు చేయాలన్న అంశం మీదే ఉంది. రాష్ట్రాన్ని ఈ దుస్థితికి దిగజార్చినటువంటి వ్యక్తులను మాత్రం తొందరలోనే తీసుకుంటాం, బట్ దానికి టైం ఉంది సార్. వైసీపీ ఒక మంచి రూట్ వేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వ్యూహం రచిస్తున్నారట. కూటమి పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఉన్న వచ్చే ఎన్నికల్లో ఓడించినది. ఎందుకంటే ఇప్పటి నుంచి వాళ్ళ ప్లాన్లు వాళ్ళు చేసుకోవాలి కదా, వేస్ట్ అంతా కూడా తీసేస్తున్నారట, ఫ్రెష్ బ్లడ్ని దింపుతున్నారట పార్టీలోని. ఏం ఇబ్బంది? అట్లంటే ఫస్ట్ తీసేసిన జగన్మోహన్ రెడ్డి గారినేనండి. మరి కార్యకర్తలు అవి ఆ నిర్ణయం తొందరగా తీసుకుంటే మంచిది. వాళ్ళ పార్టీ ఇన్ని రకాలుగా ఇబ్బంది పడటానికి 150 నుంచి 11కు దిగజారడానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారి. కార్యకర్తలు నాయకులు కాదు. పాప కార్యకర్తలు వాళ్ళ కృషికి మించి పనిచేశారు. నాయకులు కూడా ఈయన కనీసం దరిదాపుల్లో కూడా రానికపోయినా సరే 150 మంది ఎమ్మెల్యేలని కనీసం ఒక్కసారి కూడా పూర్తిగా అందరినీ కలవకపోయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పాపం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు, ఈయన చెప్పిన పనులన్నీ కూడా. కానీ అయినా సరే పార్టీ 150 నుంచి 11కు వచ్చింది అంటే ప్రధానమైన తప్పిదం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉంది. కాబట్టి పార్టీలో ప్రక్షాళన అనేది స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రధానంగా మార్చాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని. ఓకే, శేఖర్ రెడ్డి గారు డైరెక్ట్గా పాయింట్లోకి రండి. పర్సనల్గా దయచేసి ఆనంద్ సాగర్ గారు కూడా వెళ్ళరు, మీరు కూడా వెళ్ళొద్దు. జగన్మోహన్ రెడ్డి గారినే మార్చాలి, ఏదన్నా కొత్త రక్తం నింపాలన్నా, పార్టీని ఏమన్నా ముందుకు సాగించాలన్నా తప్పు అంతా అయిందే అన్నది అరుణ గారి కామెంట్స్. సార్ వర్మ గారు, ఎదుటి వ్యక్తి చేత లంజా కొడుకు అది ఇదని తిట్టి అవన్నీ కట్ చేయించానండి, అవన్నీ కట్ చేయించాను, మీరు దాన్ని మళ్ళీ రేస్ చేయొద్దు. అవన్నీ కూడా కట్ చేయించాను, ఆనంద్ సార్ గారు కూడా చెప్పాను అది కరెక్ట్ కాదు అని. వెంటనే నేను మ్యూట్ చేశాను, అది నేను మ్యూట్ చేశాను. అరే ఇమీడియట్ గా మ్యూట్ చేశానండి, ఇమీడియట్ గా మ్యూట్ చేశాను. ఆయన నుంచి నేను అరుణ గారు కూడా ఇచ్చాను. మళ్ళీ మీరు దాన్ని వెనక్కి లాగితే మీరు తిడతాను అంటే ఇంక దానికి ఇంకేం చెప్పలేదండి. తిట్టించిన వెనక్కి రాదండి, తిట్టిన బూతు మా మీద పడ్డ మాట వెనక్కి పోదండి, మా మీద పడ్డ మాట వెనక్కి పోదు.
క్షమాపణ చెప్పి తీరాల్సింది. ఆనంద్ సార్ గారు కొన్ని అంశాలు అలా మనం డిబేట్ లో ప్రస్తావిస్తే ఇబ్బంది అవుతుంది. వర్మ గారు అతను నేను క్షమాపణ చెప్పేది ఏంటండి గాడిదగుడ్డు, నేను మాట్లాడితే నన్ను ఇమిటేట్ చేస్తూ మాట్లాడుతున్నాడు డిబేట్. పర్సనల్ గా ఒక వ్యక్తి బాడీ లాంగ్వేజ్ నువ్వు ఇమిటేట్ చేసి డిబేట్ లో ప్రదర్శిస్తావా? నువ్వు నాట్యం చేస్తావా? నటన ప్రదర్శిస్తావా? నేను క్షమించాలా? నీకు నేను క్షమాపణ చెప్పాలా? నువ్వు నాకు క్షమాపణ చెప్పు, నందుకు క్షమాపణ. నా డిక్షనరీ లేదు, నీకే కాదు నీ బాబుకి నీ తాత కూడా క్షమాపణ చెప్పాం. కబడతా ఏమనుకుంటున్నావో, మాది కోనసీమ ఏమనుకుంటున్నావో. శేఖర్ రెడ్డి గారు ఉండరు సార్. చంద్రబాబు నాయుడు గారు మానవ జన్మ ఎత్తలేదు అంటాడు. ఏంటి సార్ ఆ మాటలో? నేను ఎంత మృదువుగా మాట్లాడతాను, నా భాష ఉంటది. నేను ఎంఏ సాంస్క్రిట్ చదువుకున్నా, లా చదువుకున్నా. నాకు భాష నా యొక్క బాడీ లాంగ్వేజ్ ని ఇమిటేట్ చేస్తూ, ఎగతాళి చేస్తూ, హేళన చేస్తూ మాట్లాడితే బాధ కలగదండి. చంద్రబాబు నాయుడు గారు మానవత్వం లేదు, మనిషి జన్మ ఎత్తలేదు అంటాడా? పవన్ కళ్యాణ్ గారు భార్యల గురించి మాట్లాడతాడా? ఏమిటి మాట్లాడతాడండి? గురించి తెలుసా? పురాణాల గురించి తెలుసా? ఓకే, ఆనంద్ గారు ఏంటి ఎమ్మెల్యేలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది, మొన్న ఒక ఆయన నిన్న ఒక ఆయన, ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది, మీరే వైసీపీకి అస్త్రాలు ఇస్తున్నారని. సార్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక్కటి సార్, మా పార్టీ ఎమ్మెల్యేలైనా ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా 2 లక్షల పైచిలుకు ఓటర్లకి ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. వాళ్ళు ఒళ్ళు దగ్గరెట్టుకుని కళ్ళు నెత్తికెక్కకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత. ప్రజలకు మనం దాసులం, ప్రజలకు సర్వెంట్లు అని ఒక కాన్సెప్ట్ బుర్రలో పెట్టుకుని ప్రవర్తించాలి. ఈ ఎమ్మెల్యే అయిపోయాం కదా, శాశ్వతంగా నేను ఎమ్మెల్యే అనుకుని విర్రవీగితే 5 ఏళ్లు కదా సార్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఇచ్చింది పీరియడ్. అందుకు ఎమ్మెల్యేలు క్రమశిక్షణకు తోటి ఉండాలి, క్యారెక్టర్ తోటి ఉండాలి, పార్టీ పరువు కాపాడే కాన్సెప్ట్ మర్చిపోకుండా ప్రవర్తించాలి. స్త్రీల పట్ల, మహిళల పట్ల, పిల్లల పట్ల, పెద్దల పట్ల, ప్రజల పట్ల అంకిత భావంతో ఉండాలి, సేవ చేయాలని తపనతో ఉండాలి. ఆనంద్ సార్ గారు, మీకు కానీ శేఖర్ రెడ్డి గారికి కానీ నా రిక్వెస్ట్, దయచేసి పర్సనల్ గా వెళ్ళొద్దు. మీరు ఆ నోరు జారిన దాన్ని వెనక్కి తీసుకుంటే అది మీ పద్ధతి. ఓకే ఆనంద్ సార్ గారు, ఓకే ఓకే, ఆ రకంగా మాట్లాడకూడదు. వినండి, అరే శేఖర్ గారు వినాలి కదండి, వినాలి కదా, నేను చెప్తాను కదా. ఎవరు మాట్లాడినా అది తప్పు. నేను ఇమ్మీడియట్ గా ఆయన్ని మ్యూట్ చేశాను. అరుణ గారికి వినండి. ఓకే పాయింట్ లేదండి, మ్యూట్ చేయండి, అందరినీ మ్యూట్ చేయండి. శేఖర్ రెడ్డి గారు ఇంకా దీన్ని పెంచొద్దు. మీరు మాట్లాడేసారు, ఆయన వేసారు, అయిపోయింది. వదిలేయండి టాపిక్ని ప్లీజ్ ఇంకా టాపిక్ వద్దు. జగన్మోహన్ రెడ్డి వినాలి. శేఖర్, మీరు ఎలా మాట్లాడుకుంటే నేను ఎలా చేయలేను. ఆవేశం కోసం కాదు డిబేటు, పాయింట్ మీద వెళ్దాం. ఓకే వినండి, మీరు ఆయన మాట్లాడి నేను ఆయన మ్యూట్ చేశాను. మీరు పాయింట్లోకి రండి. జగన్మోహన్ రెడ్డి గారినే మార్చాలి పార్టీ కన్నా, దాని మీద కన్ఫర్మ్ మాట్లాడండి ప్లీజ్. ఆయన వాయిస్ ఇవ్వండి, మిగతా వాళ్ళందరినీ మ్యూట్ చేయండి. శేఖర్ రెడ్డి గారు మాట్లాడండి. సార్ ఒకటి విషయం చెప్తున్నాను, మా పార్టీ ఎలా ఉండాలో వాళ్ళు చెప్పాలా. ఓకే, 21 సీట్లు, అది కూడా 3 పార్టీలు సంఖ్యలెక్కితే 3 జెండాలు మోస్తే మేము వచ్చింది ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేల సంతలో పశువులు కొన్నా భయపడలా. 11 మంది ఉన్నాం. 11 మందిలో ఎవరు పోయినా ఎవరు ఉన్నా భయపడేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు నాలాంటి వాళ్ళం డై హార్ట్ నిలబడతాం. ఈ దుర్మార్గపు దాష్టిక ప్రభుత్వాన్ని దించేదాకా ఆర్నిశలో నిద్రపోకుండా పనిచేస్తాం. కాకపోతే సార్ మీ ద్వారా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. సో చర్చా కార్యక్రమాలకి ఎవరైనా సంయమనం పాటించే వాళ్ళు చర్చా కార్యక్రమాల్లో బూతులు మాట్లాడకుండా సబ్జెక్ట్, మేము ప్రశ్న అడుగుతున్నాం. ప్రతిపక్షం బాధ్యత ఏంటండి? ఈరోజు ప్రశ్నించడం ప్రతిపక్షం బాధ్యత కాదా? సమాధానం ఎవరు చెప్పాలండి? సమాధానం చెప్పాల్సింది అధికార పక్షంలో ఉన్న వాళ్ళు.
సమాధానం చెప్పకుండా ఇలా బూతులు తిట్టే వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఏం మెసేజ్ ఇస్తున్నాడు? ఓకే. ఎందుకు చర్చా కార్యక్రమాలు? ఓకే, ఓకే. వీటి బదులు ఫోన్ చూసుకోవచ్చు. ఓకే శేఖర్ ఒక నిమిషం. కాదు, వైసీపీ ఏమైనా వ్యూహం మార్చిందా వీళ్ళని ఎదుర్కోవడానికి? ఎందుకంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులోనే ఉంటున్నారు, ఏదో జరుగుతుంది అని చెప్పి వస్తున్న వార్తలు. సార్ నాకు అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారు ఏమో వీకెండ్ పాలిటిక్స్ చేశారు 2024 వరకు. వారం మొత్తం సినిమాలు చూసుకొని శని ఆదివారాల్లో ప్రోగ్రాంలు పెట్టుకొచ్చారు. దాని గురించి మాట్లాడరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో శని ఆదివారాల్లో ఇక్కడికి వచ్చి మిగతా రోజులు అక్కడ ఉంటే మాత్రం దాని గురించి చర్చా కార్యక్రమాలు. వాళ్ళ పార్టీకి ఎందుకండి? మా పార్టీ వ్యూహం ఏందో మేమేం చేసుకుంటాం మేము చెప్తాం. వాళ్ళకి చెప్పాలా? మేము ఇప్పుడు అడుగుతున్నాం సార్. డిక్లరేషన్ గురించి అడిగారు ఆనంద్ సార్ గారు. ఎస్, ఒక హైందవ మతస్థుడిగా నేను చెప్తున్నా, డిక్లరేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి మీరు అడిగారు. ఇస్తామని చెప్తున్నాం మేము. 2009లో జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? 2012లో జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వెళ్ళినప్పుడు ఒక ఎంపీగా భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఆ రోజు వెళ్ళారు. వెళ్తే ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నానా రచ్చ చేశారు. చేస్తే అప్పటి టీటీడీ యూగా ఉన్నటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డిక్లరేషన్ చూపించి మాట్లాడారు. ఒకసారి డిక్లరేషన్ ఇచ్చినాడు, పదే మీ రాజకీయాల కోసం డిక్లరేషన్ వెంకటేశ్వర స్వామిని వాడుకుంటుంటే మేము పదే ఇస్తూ పోవాలా? అంటే శేఖర్, ఇక్కడ ప్రధానంగా వచ్చేది ఏంటంటే మీ హయాంలో ఉన్నప్పుడు అన్య మతస్థులు ఎక్కువగా ఆ కొండను అపవిత్రం చేశారు, హిందుత్వంపై అపహాస్యం చేశారని. సార్, అన్య మతస్థుల్ని జీవో నెంబర్ 747 తీసుకొచ్చి అన్య మతస్థులను తిరుపతిలో నిషేధించింది ఎవరండి? రాజశేఖర రెడ్డి గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు అన్య మతస్థులకి ఒక తిరుపతిలోనే కాదండి, ఏ గుడిలో కూడా పని చేయడానికి లేదు, జాబ్ చేయడానికి లేదు అని చెప్పి జీవో తెచ్చింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? దాని గురించి మాట్లాడమంటే బూతులు మాట్లాడతారు. దానికి సమాధానం చెప్పమంటే అరుణ గారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ హయాంలోనే. సార్ ఆగండి సార్, వర్మ గారు, నేను ఇంకో క్వశ్చన్ ఆగండి సార్. చెప్పండి. మేము ఒకటి అడుగుతున్నామండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలైనప్పుడు పాదయాత్ర ఎండింగ్ లో 2 సార్లు తిరుపతికి వెళ్ళారు. మరి ఆ రోజు ఎందుకు డిక్లరేషన్ వారం రాలేదు? అప్పుడు మీరే అధికారంలో ఉన్నారు. ఆ రోజు మీకు హిందూ ధర్మం పట్టలేదా? ఆ రోజు వెంకటేశ్వర స్వామి చేదా? ఈ రోజు వెంకటేశ్వర స్వామి తీపయ్యారా? ఆ రోజు ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు అన్య మతస్థుడు కదా, డిక్లరేషన్ మీద సంతకం పెట్టాయని ఎందుకు అడగలేదండి? ఎందుకంటే ఈ రోజు రాజకీయం చేయాలి. 100 రోజుల్లో ఏం పీకింది లేదు, ఏం పొడిచింది లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా దుమ్మెత్తి పోస్తా ఉన్నారు. దాని నుంచి బయటపడడం కోసం తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు డిక్లరేషన్ ఇవా వీళ్ళకి అధికారం ఇచ్చింది దేనికండి? అధికారం ఇచ్చింది దేనికి? ఓకే శేఖర్, ఒక నిమిషం. ఆనంద్ సార్ గారు గతంలోనే డిక్లరేషన్ అనే అంశం గతంలోనే చెయ్యాలి కదా, ఈ రోజు దాన్ని ఏదో మసిపూసి మారేడికే చేయడం. డిక్లరేషన్ రద్దు చేశాడండి జగన్మోహన్ రెడ్డి. డిక్లరేషన్ రద్దు చేశాడు. అతను 5 ఏళ్ళు లేదు డిక్లరేషన్, అక్కడ దాన్ని అమలు చేయలేదు, రద్దు చేశాడు. తెలియకపోతే తెలియని చెప్పుకోవాలి. అపరిపక్వంగా మాట్లాడకూడదు, ఇమ్మెచ్యూర్డ్ మాట్లాడకూడదు. ఎవడే అక్కడ డిక్లరేషన్ ముఖ్యమంత్రి రద్దు చేస్తే అక్కడ ఎవడు అడుగుతాడు దాని గురించి? కాదండి, ఇంతకు ముందు ఆయన పాదయాత్ర చేసిన తర్వాత శ్రీవారిని దర్శించుకోవడానికి పైకి వెళ్ళినప్పుడు అప్పుడే డిక్లరేషన్ అడగాలి కదా, ఈ రోజు ఎందుకు దాన్ని తీసుకొస్తున్నది అన్నది వాళ్ళ పాయింట్. అప్పుడు అడిగారో లేదో తెలియదు, ఇప్పుడు అడిగారు. నువ్వు ఇస్తే తప్పేంటి? నువ్వు దేవుడి ఇప్పుడు ఇస్తే తప్పేంటి? ఇప్పుడు ఇవ్వకుండా ఇది సెక్యులర్ స్టేటా, ఇది సెక్యులరిజమా, ఇది ప్రజాస్వామ్యమా? దళితుల్ని పరిచయం ఏంటి? నన్నే రానివ్వకపోతే ఏంటిది? ఇది రాజకీయం కాదా? చూశారు కదా, ఆయన మాట్లాడిన చెప్పారు కదా, మళ్ళీ దాని వివాదం చేయదు. ఓకే, చూశారు. వాళ్ళ మధ్యలో మాట్లాడతారు. చెప్పారు కదా చెప్పారు కదా, చూపించారు, చూశారు, అందరూ చూశారు. బూతులు మాట్లాడితే మేము వింటున్నాం. ఓకే, కానీ మేము మాట్లాడితే మమ్మల్ని మాట్లాడినవారు. సరే, ఓకే. ఇప్పుడైతే కాదండి, ఆనంద్ సార్ గారు ఖచ్చితంగా ఎవరైనా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి, అంతేనా? ఏమండి, డిక్లరేషన్ ఇచ్చి మాత్రమే వెళ్ళాలి ఎవరైనా. అది సార్, ఇప్పుడు ఈయన కొత్తగా ఇవ్వట్లేదు సార్. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆ రోజుల్లో అక్కడ శాసనాలు రాసి వెళ్ళాడు లోపలికి. సోనియా గాంధీ వెళ్ళింది, అబ్దుల్ కలాం వెళ్ళాడు. ఎవరైనా వెళ్తారు. ఇప్పుడు స్వర్ణ దేవాలయం ఉంది, అక్కడికి వెళ్ళాలంటే ముందు అక్కడ ఏదో వాళ్ళకు ఉంటాయి రూల్స్ ఏమి ఉంటాయి, అక్కడ రాయాలి, సంతకాలు పెట్టాలి. ఒక దర్గాలోకి వెళ్ళాలనుకోండి నెత్తి మీద టోపీ ధరించాలి, కాళ్ళు చేతులు కడుక్కోవాలి, వెళ్ళాలి. కొన్ని నిబంధనలు ఉంటాయి. కొన్ని ఆధ్యాత్మిక క్షేత్రాల్లో కొన్ని రకాల నిబంధనలు ఉంటాయి. తిరుమలలో డిక్లరేషన్ అనేది ఒక నిబంధన, ఒక షరతు. అది నిషేధం కాదు, ఎవరిని రావద్దని చెప్పే నిషేధం కాదు.
కాబట్టి మేమెవరం కూడా మేము జెరూసలేం పోవండి, లేదా మక్కా మసీదుకి మేము పోవండి. వాళ్ళు వస్తారండి, వాళ్ళు వచ్చినప్పుడు సంతకం పడేసి పోమని చెప్తారు. తప్పది. దాన్ని నువ్వు దళితులకు అంటగడతావా? నాకే ఇలా ఉంటే దళితుల పరిస్థితి ఏంటంటాడు. అది రాజకీయం కాదా? ఈ సెక్యులరిజం ప్రశ్నించడం అంటే అది రాజకీయం చేయడం కాదా? రాజకీయం చేస్తున్నారు. అక్కడ రికార్డ్స్ ఉంటాయి కదా శేఖర్, రికార్డ్స్ ఉంటాయి కదా. అరే వినండి, నేను మాట్లాడుతున్నాను కదా. వినండి, డిస్కషన్ ఎందుకు? ఒక్క నిమిషం అక్కడ రికార్డ్స్ ఉంటాయి కదా, వెయిట్ చేయండి. అరే ఒక్క నిమిషం అండి నా టైంలో వచ్చి శేఖర్, ఒక్క నిమిషం శేఖర్, అక్కడ రికార్డ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు చూపించిన అవసరం లేదు, రికార్డ్స్ అన్నీ ఉంటాయి. అది దాన్ని ఎవరు చెరిపేయలేదు కదా. లైట్ తీసుకోండి. అరుణ గారు, రాజశేఖర రెడ్డి గారి టైంలో, జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఏదన్నా అక్కడ జరిగింది. కొన్ని తీర్మానాలు చేశారు, కొన్ని జీవోలు ఇచ్చారు. మీరేదో బురద జల్లుతున్నారని. సార్ నాకు ఇప్పుడు ఇందాక నుంచి ఒక డౌట్, బట్ వీళ్ళిద్దరు తిట్టుకోవడం మూలం నేను అది అడగలేకపోయాను. ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి దళితులు అనే కాన్సెప్ట్ అసలు మతానికి, కులానికి అంటే సామాజిక వర్గానికి సంబంధం ఏంటి సార్? అక్కడ సమస్య ఏంటి? క్రైస్తవులు వేరు, దళితులు వేరు. క్రైస్తవుల్ని దళితులను ఎందుకు కలుపుతున్నారు? దళితులు అందరూ క్రైస్తవులు కాదు, క్రైస్తవులందరూ దళితులు కాదు, ఇద్దరు వేరు వేరు. కానీ ఇక్కడ మధ్యలో దళితులను ఎందుకు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? మాకు అర్థం కాని విషయం. బైబిల్ వేరు, రాజ్యాంగం వేరు. ఈ రెండింటిని ఎందుకు కలుపుతున్నారో మాకు అర్థం కాని విషయం. అసలు దళితుల్ని ఎందుకు లాగారు? ప్రధాన విషయం అంటే ఇది కూడా మళ్ళీ రాజకీయం చేయాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టారు తప్ప. నాకేం అర్థం కావట్లేదు. ఆమెను మాట్లాడేవాడు, నన్ను మాట్లాడేవాడు. ఓకే అండి, ఓకే. అరుణ గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇవ్వండి, మిగతా వాళ్ళు మ్యూట్లో పెట్టండి. రైట్. అరుణ గారు, దళితుల్ని క్రైస్తవుల్ని ఎందుకు కలిపి మాట్లాడడం మాకు అర్థం కాని విషయము. రెండోది సార్, జగన్మోహన్ రెడ్డిని అప్పుడు ఎందుకు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడిగారు అంటే, గతంలో పాదయాత్ర అప్పుడు చేసినప్పుడు అతనికి కొండ మీద అధికారం ఎవరు ఇవ్వలేదు. కొండ మీద ఎట్లాంటి అన్యమత ప్రచారానికి కూడా అతను పాల్పడలేదు. బట్ అతను 5 ఏళ్ల కాలంలో వైవి సుబ్బారెడ్డి గారి భార్య దళితురాలు, బొమ్మన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, వీళ్ళందరూ కూడా క్రైస్తవాన్ని ఫాలో అవుతున్న వాళ్ళ కుటుంబ సభ్యుల పెళ్లిళ్ళు కూడా ఏ విధంగా చేశారో మనందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ ఆయన అన్యమత ప్రాచుర్యం చేశాడు కాబట్టి ఇవాళ మళ్ళీ కొండ మీదకి వెళుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన డిక్లరేషన్ అడిగారు. మీరు అన్యమత ప్రచారం చేశారు, గతంలో ఇక్కడ కొంతమందికి సపోర్ట్ చేశారు కాబట్టి అన్యమతంలో ఉన్న వాళ్ళకి, ఇవాళ మీరు ఒక హిందూ దేవాలయానికి వెళుతున్నప్పుడు మీరు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు, మీ నమ్మకం ఏంటి ఆయన మీద, మీరు ఏ పర్పస్ వెళ్తున్నారు అని చెప్పేసి ఒక డిక్లరేషన్ అడిగారు. దాంట్లో తప్పే ఉంది. మీరు ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు ఇవ్వండి, పోయేదేమన్నా ఉందా? 10 సార్లు 10 మందికి 10 ముద్దులు పెట్టినప్పుడు సింగిల్ సంతకం ఒక వర్డ్ రాయడానికి ఏంటి సార్ సమస్య? జగన్మోహన్ రెడ్డి గారు అసలు దీన్ని ఎందుకు ఇంత పోతద్దలో పెట్టి లాగి మతాల మధ్య గొడవలు చేయడానికి ట్రై చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? అది మాకు అర్థం కాని అంశం. ఇంత గొడవ జరుగుతున్నప్పుడు ఆయన ఇప్పుడే మందిని వేసుకొని తిరుపతికి ఎందుకు వెళ్ళాలి? ఏమైనా మొక్కుకున్నారా? తలనీల ఏమైనా ఇస్తారా? లేదంటే దీక్ష తీసుకున్నారా? లేదంటే కొండ మీద ఏమైనా ఈయన పోయి మార్చగలిగేటువంటి అధికారం ప్రస్తుతం ఈయన చేతుల్లో ఏమైనా ఉందా? ఏమీ లేనప్పుడు ఆల్రెడీ హిందువులు ఒక వంశం మీద తప్పిదం జరిగింది అని చెప్పేసి బాధపడుతూ రగిలిపోతూ ఉన్న టైంలో అదే కొండ మీదకి ఈయన ఇప్పుడు ఈ జనాన్ని వేసుకుని వెళ్లాల్సిన అవసరం ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఎవరిని హిందువులు వ్యతిరేకిస్తే ఈయన రాకను ఆపితే దాన్ని క్రైస్తవులకి హిందువులకి మధ్య మతాల మధ్య చేసి అక్కడ కూడా రాజకీయంగా లబ్ధి పొంది రాష్ట్రంలో గొడవలు పెట్టాలని ఉద్దేశమే తప్ప అక్కడ ఇంకేమైనా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి భక్తి పారవశ్యం అక్కడ కనిపిస్తుందా? ఇదే ప్రధానంగా అడిగిన అంశం. మీరు ఎందుకు వెళ్తున్నారు చెప్పండి, అంతే. దేవుడి మీద మీ నమ్మకం ఏంటి చెప్పండి, చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? ఓకే శేఖర్, ఇంత సెన్సిటివ్ విషయం, ఇబ్బందికరంగా ఉన్నది ఈ టైంలో ఎందుకు వెళ్ళాలి అంత ప్రత్యేకంగా? దాన్ని ఏదో విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాదండి, స్ట్రైట్ గా సింపుల్ గా సూటిగా సమాధానం చెప్పండి. 2009లో మేము డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత 2012లో వీళ్ళు అడిగారు సార్ డిక్లరేషన్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అప్పుడు టీటీడీ ఈవో ఏం చెప్పారంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒకసారి ఇచ్చారు, మా దేవుడి మీద నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది, వెంకటేశ్వర స్వామి యొక్క ఇక్కడ కట్టుబాట్లు విశిష్టతను నేను పాటిస్తానని చెప్పి ఇచ్చారు. ఒకసారి ఇచ్చిన తర్వాత ఇంకా పర్లేదయ్యా అని చెప్పిన తర్వాత సైలెంట్ అయ్యారండి. తర్వాత 2019కి ముందు కూడా సైలెంట్ అయ్యారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళాలనుకున్నారు? తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద రాజకీయం చేస్తా ఉన్నారు. వీళ్ళు చేసిన పాపం రాష్ట్రానికి అంటకూడదు. అన్ని గుళ్ళల్లో మీరు ఏదైతే చేయండి, అన్ని గుళ్ళల్లో పూజలు చేయండి, నేను కూడా వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజ చేసి వస్తాను, దర్శనం చేసుకుని వస్తానని చెప్పారు. ఏం వెళ్ళకూడదా వెంకటేశ్వర స్వామి గుడికి? భారతదేశ పౌరుడికి ఆయనకు హక్కు లేదా? మాజీ ముఖ్యమంత్రికి హక్కు లేదా? ఆగండి సార్, హక్కు లేదా?
హక్కు లేదా? లేనట్లుగా ఇస్తాను సార్, ఒక్క నిమిషం అరుణ గారు ఇస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి అనుమతి లేదు అని ఓకే. మా ఎమ్మెల్యేలకు వాళ్ళందరికీ ఎందుకు ఇచ్చారు? ఓకే వాటికి సమాధానం చెప్పరు. ఓకే ఓకే ఒక్క నిమిషం అరుణ గారు దానికి సమాధానం చెప్తారండి. ఒక్క నిమిషం శేఖర్, అరుణ గారు చెప్పండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన పెత్తనంలోని రాష్ట్రం అంతా ఉన్నప్పుడు, దేవాలయంలో సకల వ్యవస్థలు ఆయన చేతిలోనే ఉన్నప్పుడు, గుడికి వెళ్ళడానికి ఇష్టం లేక గుడి సెట్ వేయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున విభేదాలు రేగి ఇంత గొడవలు జరుగుతూ ఉంటే, అక్కడికి వెళ్తే గొడవలు జరుగుతాయని తెలిసి కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా, బాధ్యతాయుతమైన మాజీ ముఖ్యమంత్రిగా వివాదాలు రేకెత్తకుండా ఆపాల్సింది పోయి ఇప్పుడు ఆ తాడేపల్లి ప్యాలెస్ లో సెట్